యా హలో ఎవ్రీవన్. 2500 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది మనం కార్ ఓన్ చేసుకుని. యా దెర్ ఆర్ అ ఫ్యూ నెగిటివ్స్. నాకు ఈ కార్లో నచ్చని విషయాలు ఏమున్నాయో అవి మాట్లాడుకుందాము. ఫస్ట్ విషయం యాక్చువల్గా బాస్ మోడ్ ఎలక్ట్రిక్ బాస్ మోడ్ అని చెప్పేసి ఇచ్చారు, కానీ ఫ్రంట్ సీట్లో ఎవరైనా కూర్చున్నప్పుడు వెనకాల పిల్లలు అది ఏదో ఆట వస్తువులాగా వెనక్కి ముందుకి చేస్తున్నారు. సో ఐ విష్ ఎక్కడైనా సెట్టింగ్స్లో కానీ ఏమైనా కానీ మనకి డిజేబుల్ చేసుకోవడానికి ఏదైనా ఫీచర్ ఇచ్చిండుంటే బాగుండేది యాక్చువల్గా. ఎందుకంటే ఇట్స్ అ మేజర్ అనాయన్స్. మీ పాప వెనకాల కూర్చొని ఆడుతూనే ఉంది, తనకు మనం చెప్పలేము, చెప్పినా కూడా ఆగట్లేదు. ఇట్స్ అ మేజర్ అనాయన్స్ యాక్చువల్గా. మీకు మాన్యువల్ బాస్ మోడ్ ఉంటుంటే ఈ టార్చర్ అసలు అవి వచ్చిండేది కాదు. సో మాన్యువల్ ఎలక్ట్రికల్ బాస్ మోడ్ యాక్చువల్గా డిజేబుల్ చేయడానికి ఒక ఆప్షన్ లాగా ఏమన్నా ఇచ్చిండుంటే బాగుండేది. రెండో విషయం ఏంటంటే ఫిజికల్ ఏసీ కంట్రోల్స్ లేవు. అసమానం మనం ఎలక్ట్రికల్ మనం ప్రతిదానికి స్క్రీన్లోకి వెళ్ళి మనం ఆన్ ఆఫ్ కానీ వెంటిలేటెడ్ సీట్స్ కానీ ప్రతిదీ మనం స్క్రీన్ మీద చేసుకోవాలి అంటే అసమానం డ్రైవింగ్ నుంచి పక్కకు చూడడం. నేను యాక్చువల్లీ ఆ రివ్యూవర్స్ అది ఇది చెప్తున్నప్పుడు అదే ముందులే ఒకసారి సెటప్ చేసుకుని వదిలేస్తాం కదా అని అనుకున్నాను. బట్ రోజు మనం యూజ్ చేసే ఫీచర్ అది. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటి అంటే ఇది నేను నిన్న కార్ ఆఫ్ చేసే టైంకి 25లో పెట్టి ఆఫ్ చేసింది. ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్లో 19.5కి వచ్చేసింది. సో అసమాను చేంజ్ చేసుకుంటూ ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. షార్ట్ కట్స్ అవన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ఫిజికల్ కంట్రోల్సే బెటర్ యాక్చువల్గా ఎనీ డే. ఇంకోటి ఏంటి అంటే ఏడాస్ మీకు ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో మీరు చూసుంటే నాకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వాడాలి అంటే భయం వేసే అంత సిచ్యువేషన్ ఒకటి జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ మాన్యువల్ క్రూజ్ కంట్రోల్ అయితే లేదు. సో నాకు ఇప్పుడు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వాడాలి అంటే భయం, ఎందుకంటే ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఎప్పుడు వేసుకుంటుందో తెలియదని. ఇక్కడేమో మనకి మాన్యువల్ నార్మల్ క్రూజ్ కంట్రోల్ లేదు. సో ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు అసలు క్రూజ్ కంట్రోల్ వాడడానికే లేకుండా పోయింది. సో అది కూడా ఇన్ కేస్ మనం అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ యూజ్ చేసుకోకపోతే నార్మల్ క్రూజ్ కంట్రోల్ యూజ్ చేసుకునేలాగా ఒక ఆప్షన్ కూడా ఇచ్చి ఉండాల్సింది అని నా ఫీలింగ్ యాక్చువల్గా. ఎందుకంటే అందరికీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ తోటి కంఫర్టబుల్గా ఉండరు కాబట్టి యానలాగ్ నార్మల్గా మీరు స్పీడ్ కంట్రోల్ అదంతా అవసరం లేకుండా నార్మల్ క్రూజ్ కంట్రోల్ ఇచ్చి ఉంటే బాగుండేది అన్నది ఇంకోటి అనమాట. సో వాట్ ఎల్స్? యా బ్రేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు లో స్పీడ్స్లో మనకి కరెక్ట్గా బ్రేక్ కొడుతున్నప్పుడు ఆగాక మళ్ళీ లాస్ట్లో ఒక జర్క్ వస్తుంది. ఎందుకంటే మన ప్యాడల్ బ్రేక్కి రీజనరేటివ్ బ్రేకింగ్కి ట్రాన్సిషన్ ఒకటి ఉంటుందండి. అది యాక్చువల్గా అంత స్మూత్గా లేదు. మీరు చూసుకుంటే నేను బ్రేక్ కొట్టేసరికి మీకు ఆ మోటార్ జర్క్ ఇవ్వడం అన్నది నాకు 100% కనబడుతుంది. సో అదొకటి నేను అనుకునే దాంట్లో కొంచెం స్మూత్గా ఉండాల్సింది అని ఒకటి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఈజ్ సన్ రూఫ్ స్విచ్ అండి. యాక్చువల్లీ సన్ రూఫ్ స్విచ్ ఆ రూఫ్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి అండ్ గ్లాస్ రూఫ్కి రెండు ఓపెన్ అవ్వడానికి ఒకే స్విచ్ ఇచ్చారు. నాకు నైట్ టైమ్ ఉత్తి గ్లాస్ రూఫ్తో ట్రావెల్ చేయడం అన్నది ఇష్టం అండి. సో కానీ అది అచీవ్ అవ్వడానికి ఉత్తి ఫ్యాబ్రిక్ ఓపెన్ అవ్వడానికి ఆ మెకానిజం అన్నది చాలా చాలా కాంప్లికేటెడ్ ఉంది యాక్చువల్గా. మా సఫారీలో 3 డిఫరెంట్ స్విచ్చెస్ ఉండేవి, ఫ్యాబ్రిక్కి సెపరేట్గా, గ్లాస్కి సెపరేట్గా. ఇష్ట ఏంటంటే హ్యారియర్ ఈవీలో కూడా ఆ 3 స్విచ్చెస్కి ప్రొవిజన్ ఉంది, కానీ సేమ్ ఇదే సింగిల్ స్విచ్ ఇచ్చారు. ఎందుకు వీళ్ళు బ్యాక్వర్డ్స్ వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 3 డిఫరెంట్ స్విచ్చెస్ ఇచ్చేస్తే చాలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. మేజర్ విషయాలు అయితే ఏం కాదు. మనం ఏదో కార్ కొన్నాం కదా, మనకి నచ్చనివి అంటే రోజు చూస్తే నిగిల్స్ అయితే కనబడుతున్నాయి నాకు. సో అందు గురించి ఒక చిన్న వీడియో చేద్దాము అని ఈ వీడియో చేస్తున్నానండి. సో మీరు ఇంకేమన్నా ఇట్లాంటివి ఏమన్నా చూసారు అనుకుంటే కింద కమెంట్స్లో చెప్పండి. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే నేను మైండ్ బ్లోన్ అండి యాక్చువల్గా. అసలు నేను అప్పుడే అంత రెస్పాన్స్ వస్తుంది అన్నది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ హ్యావ్ వాచ్డ్ మై వీడియో. సో దట్స్ అ మేజర్ బూస్ట్ ఇన్ కాన్ఫిడెన్స్ యాక్చువల్గా.
సో యా, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను అన్బయాస్డ్గా మీకు రివ్యూ ఇస్తాను అనే ప్రామిస్ అయితే చేస్తాను. ఓకేనా? సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.